హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సప్లై ఎగ్జామినేషన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, అసలు వాటి కరెక్షన్ స్టార్ట్ అయిందా లేదా, ఎంసెట్ రిజల్ట్స్ ఒకవైపు వచ్చేసాయి, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ బీఏ బీకామ్ బీఎస్సీ డిగ్రీ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వాళ్ళ అడ్మిషన్స్ కూడా ఒకవైపు స్టార్ట్ అవుతున్నాయి. ఇక సప్లై స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, అసలు కరెక్షన్ స్టార్ట్ అయిందా లేదా, ఏ స్టేజ్లో ఉందని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ విషయంకి వస్తే తెలంగాణ స్టేట్లో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి ఆల్రెడీ పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక ఏపీ ఇంటర్ విషయంకి వస్తే ఇక్కడ ఏపీ ఇంటర్ అనేది ఆన్లైన్ కరెక్షన్ కాబట్టి ఈ ఆన్లైన్ కరెక్షన్ సంబంధించి కొంత శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. శిక్షణ ఇచ్చారు, దానికి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వడం జరిగి ఈ పేపర్ కరెక్షన్ అనేది రేపటి నుంచి ఇంటర్ పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అవబోతుంది. రేపు మండే నుంచి ఇంటర్ పేపర్ కరెక్షన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బోర్డు నుంచి జిల్లాధికారుల నుంచి కన్సర్న్ కాలేజెస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే రావడం జరిగింది. సో రేపు సోమవారం నుంచి ఏపీలో ఆన్లైన్ కరెక్షన్ అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే స్పాట్కి సంబంధించి అపాయింట్ చేశారో వాళ్ళందరూ తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సిందిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళ యూజర్ ఐడితో లాగిన్ అవుతారు. ఎవరైతే పేపర్ కరెక్షన్కి ఎవరికైతే కరెక్షన్కి అపాయింట్ అయ్యారో ఆ లెక్చరర్స్ ఫస్ట్ చేయాలి. ఎగ్జామినర్స్ అనేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ యూజర్ ఐడితో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఒక శాంపిల్గా ఒక 4-5 పేపర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 పేపర్స్ శాంపిల్ పేపర్స్ని వాళ్ళు కరెక్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఈ పేపర్ కరెక్షన్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారా లేదని టెస్ట్ చేసిన తర్వాతే అప్పుడు ఒరిజినల్ పేపర్స్ ఇవ్వడం అనేది డిస్ప్లే చేస్తారు. సో ముందుగా ఒక 4-5 పేపర్స్ అనేవి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు కరెక్షన్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు అనేది చెక్ చేసిన తర్వాత ఒరిజినల్ పేపర్స్ అనేది ఇస్తారు. పోతే చీఫ్ ఎగ్జామినర్స్ని 2 days తర్వాత లాగిన్ అవ్వమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు 2 days తర్వాత చీఫ్ ఎగ్జామినర్స్ కూడా లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి వాళ్ళు కరెక్షన్ చేయవలసిన పేపర్స్ని కూడా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో ఫిజికల్గా ఎలాగైతే కరెక్షన్స్ జరుగుతాయో ఇక్కడ ఆన్లైన్లో కూడా అలాగే కరెక్షన్ జరుగుతాయి. నెక్స్ట్ ఎవరైనా బార్డర్లోకి వచ్చే వాళ్ళు మేము పాస్ అవుతామా లేదా, అలాగే కొన్ని క్వశ్చన్ నెంబర్స్ మేము మిస్ అయ్యాం, అది ఫిజికల్ కరెక్షన్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఆన్లైన్ కరెక్షన్ అవన్నీ కరెక్షన్ చేస్తారు లేదని కొంతమంది అడుగుతున్నారు. అటువంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆన్లైన్ కరెక్షన్ చేసినా ఫిజికల్ కరెక్షన్ చేసినా చేసేది మాత్రం ఎగ్జామినర్స్ కాబట్టి వాళ్ళు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కి చూసి దాన్ని సాఫ్ట్ కాపీలో దాన్ని ఎంటర్ చేస్తారు. అందువల్ల దాంట్లో ఎటువంటి వేరియేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఎవరైనా బార్డర్కి వచ్చే వాళ్ళకి పాస్ అనుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళకి పాస్ చేయాలనుకున్నట్టయితే ఆ మార్క్స్ని కొద్దిగా ఎక్కువ వేసి పాస్ మార్క్ తగినట్టుగా వాళ్ళకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు బార్డర్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా నెక్స్ట్. సో అంతేకాకుండా సప్లై ఎగ్జామినేషన్ అనేసరికి ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి పెడుతున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి వీలైనంత వరకు పాస్ చేయడానికే చూస్తారు. కాబట్టి డెఫినెట్గా మీ అందరూ కూడా ఏమాత్రం కంటెంట్ రాసినట్లయితే మాత్రం డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. సో ఎవరు కూడా దీని గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఆన్లైన్ కరెక్షన్ అయినా ఆఫ్లైన్ కరెక్షన్ అయినా సప్లై ఎగ్జామినేషన్స్లో పాస్ చేయవలసిన వాళ్ళకి తప్పకుండా పాస్ చేస్తారు. ఎక్కువ మార్క్స్ కొంతమంది ఇంప్రూవ్మెంట్ రాసి 100% మార్క్స్ వస్తాయా లేవని అడుగుతున్నారు. డెఫినెట్గా మీరు రాసే కంటెంట్ పర్ఫెక్ట్ అయితే మాత్రం 100% మార్క్స్ కూడా వస్తాయండి. ప్రతి ఒక్కరు కూడా స్పాట్కి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి రీజన్స్ చెప్పకుండా తప్పనిసరిగా ఆన్లైన్లో జాయిన్ అవ్వాల్సిన కరెక్షన్కి మాత్రం అటెండ్ అవ్వాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆన్లైన్ కరెక్షన్ అనేది రెగ్యులర్స్తో పోల్చుకుంటే ఈ సప్లై పేపర్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి అది ఆన్లైన్లో కరెక్షన్ కాబట్టి అట్ ది సేమ్ టైం స్కానింగ్ కూడా అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి. మ్యాక్సిమం ఒక 10 to 15 days లోపే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక తెలంగాణలో కూడా చూసినట్టయితే ఆల్రెడీ పేపర్ కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా ఒక 10 to 15 days రిజల్ట్స్ వస్తాయి. అయితే ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, మాకు ఎంసెట్ కౌన్సిలింగ్లోకి వస్తుందా రాదా అని. డెఫినెట్గా మీకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏ కారణం చేత రాకపోయినా సెకండ్ ఫేజ్కైనా మీకు అటెండ్ అయ్యే అవకాశం అయితే మాత్రం డెఫినెట్గా వస్తుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ చదవాల్సింది, డిగ్రీ చదవాలనుకుంటున్న ప్రతి స్టూడెంట్కి కూడా ప్రతి కాలేజీ వాళ్ళు కూడా వీళ్ళ కోసం సపరేట్గా మనకి జాయినింగ్స్ అనేవి కూడా డెఫినెట్గా చేసుకుంటారు. సో ఎవరు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కానీ ఎటువంటి టెన్షన్ పడకండి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇస్తాను. ఫర్ యువర్ వాచింగ్, దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.